టీడీపీ ఎన్ని విధాలుగా కుట్రలు చేసినా జగన్ లొంగటం లేదు. పైగా ఎదిగిపోతున్నాడు. దీంతో టీడీపీ అధిష్టానం తట్టుకోలేకపోతుంది. జగన్ ఎక్కడ దొరుకుతాడా అని టైం కోసం వెయిట్ చేస్తుంది. టైం కోసం వెయిట్ చేస్తున్న గ్యాప్లో టీడీపీ అభిమానులు జగన్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. లేనిపోని విషయాలు సృష్టించి ఆ కుటుంబంలో రచ్చ చేయాలని చూస్తుంది. సోషల్ మీడియాలో జగన్ కుటుంబంలో మోడీ గొడవలు పెట్టారని ప్రచారం చేస్తున్నారు. విజయమ్మ గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేశారు. గెలుస్తారని ధీమాగా ఉన్నా అక్కడ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దీనికి రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రస్తావన టీడీపీ మరోసారి తెరపైకి తెచ్చింది. మోదీకి బీజేపీకి జగన్ సపోర్టు చేయడం విజయమ్మకు ఇష్టం లేదట. జగన్ తీరుతో ఆ కుటుంబం రెండుగా చీలిందట. విజయమ్మను ఓడించిన బీజేపీతో జగన్ జతకట్టడం జీర్ణించుకోలేకపోతున్నాడట విజయమ్మ. బీజేపీకి బుద్ధి చెప్పే పవన్కే వారి మద్దతు అని విజయమ్మ అభిమానులు అంటున్నారంటూ ప్రచారం చేస్తుంది. వాస్తవానికి ఇలాంటివి జగన్ కుటుంబంలో జరగడం లేదు. జగన్ ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తారన్న నమ్మకం విజయమ్మకు ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వీడి ఆ తర్వాత సొంత పార్టీ పెట్టినా ఎన్నో కష్టాలు ఉంటాయని తెలిసిన కొడుకుకి సపోర్ట్ చేసింది. అలాంటి విజయమ్మ జగన్ బీజేపీతో కలిస్తే ఆమె నో చెబుతుంది అనటం హాస్యాస్పదం. ఇలాంటి చౌకబారు కామెంట్స్తో టీడీపీ తన పరువు తనే తీసుకుంటుందని ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?